ప్రభువా, నీ సన్నిధిని కొనసాగించండి, నీ మాటలను వినిపింపజేయండి ప్రభువా. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరూ నింపబడినట్లు, బలము పొందుకొనున్నట్లు, శక్తి పొందుకొనున్నట్లు, విడుదల పొందుకొనున్నట్లు, స్వస్థత నొందునట్లు నా తండ్రి మా కన్నులను, మా హృదయములను మీరు తాకమని ప్రార్థన చేయుచున్నామయ్యా. యేసు నామమున స్వస్థతలు కలుగునుగాక, యేసు నామమున దయ్యములు పారిపోవునుగాక, యేసు నామమున కేసులన్నీ కొట్టివేయబడునుగాక, ఈ తగాదాలన్నీ కొట్టివేయబడునుగాక, మానసిక వేదనలు కొట్టివేయబడునుగాక, భయము తొలగిపోవునుగాక, యేసు నామమున పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్షము కురిపింపబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్. నీ ఆత్మకార్యం మా మధ్య మీరు జరిగించమని, కృపను నా తండ్రి కొనసాగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనానికి ఈ సంవత్సరమున దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆయన వాగ్దానము, ఆయన తన సన్నిధిని, తన మంచితనం అంతటిని కూడా ఆయన మనకు తోడుగా ఉంచి కొనసాగిస్తాను అని అన్నాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ప్రతి దానిని కూడా నెరవేర్చేటువంటి దేవుడు. తప్పక ఆయన కార్యములన్నీ నెరవేర్చబడతాయి. హల్లెలూయా. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదునెను. హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితమునకు అత్యంత ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఆ ప్రసన్నత ఎల్లప్పుడూ కూడా నీ జీవితములో నెమ్మదిని, ధైర్యమును, శక్తిని, బలమును, ఆదరణను, నీవు ఏ దాని నిమిత్తమైతే ప్రార్థన చేయుచున్నావో, దేని కొరకైతే దేవుని యొద్దకెళ్ళి మొరపెడుతుంటున్నావో, వాటన్నింటికంటే అతి ఎక్కువగా కోరదగినది దేవుని యొక్క ప్రసన్నత. హల్లెలూయా. గత వారములలో మనము ధ్యానించుకుంటూ వస్తున్నాము. మోషే దేవుని అద్భుతాలను చూశాడు, సూచక కార్యములను చూశాడు, మహత్కార్యములను చూచాడు. ఎర్ర సముద్రము పాయలుగా 10 తెగుళ్ళు ఇశ్రాయేలు దేశము మీద రావడం చూశాడు. మన్నా కురవడము చూశాడు. అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా దేవుడు వారి యొక్క ఇశ్రాయేలు జనాంగములకు కావలసిన ప్రతి దానిని సమకూర్చడం చూచాడు. హల్లెలూయా. అయినా కూడా దేవుని దగ్గరికి దేవుడు తనని దర్శించే సమయంలో దేవుని యొక్క వెలుగులో అతను ఉన్నప్పటికీ కూడా ఆయన అడుగుతుంటున్నాడు, అయ్యా అయ్యా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నాకు అద్భుతాలు చేయమని ఆయన అడగడం లేదు దేవునికి. ఆయన అడుగుతున్నది ఏంటో తెలుసా? అయ్యా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను, నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాను. హీ నోస్. మోషేకి తెలుసు దేవునితో గడిపే సమయం ఎంత ముఖ్యమైనదో, ఆయనని చూచుటలో ఎంత ప్రత్యేకత ఉన్నదో మోషేకి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే గత వారములలో పంచుకుంటూ వస్తుంటున్నాను. అరికాలు, ఈ చీలమండలు సింపుల్ గా ఏదో ప్రార్థనలు, లేకపోతే మోకాలు లోతు, లేకపోతే నడుము లోతు, లేకపోతే హెచ్కేలు గ్రంథములో నుంచి మనిషి ఈదగలిగినటువంటి చోటు. దేవుడు కోరుకుంటున్నది అదే. మన ప్రార్థనా జీవితములో ఎక్కువగా మనము లోతుకు వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకా పంచుకుంటూ నేను ముందుకు వచ్చాను. దావీదు, అయ్యా నీ యొక్క సన్నిధిలో నిన్ను చూడగోరుచున్నాను, నీ సన్నిధిలో నేను ఉండగోరుచున్నాను, నీ మహిమను ప్రభా, నీ ప్రసన్నతను చూడా ప్రభువా, నా ముఖము ఎప్పుడు కూడా నిన్ను చూచుచున్నది, నా కనులు ఎప్పుడు కూడా నిన్ను చూచుచున్నవి అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో దావీదు అంటున్నాడు, ప్రభువా నా హృదయం ఉల్లసించుచున్నది, నా శరీరము నిరీక్షణ కలిగి నెమ్మదిగా ఉంటున్నది. దేవుని యొక్క సన్నిధిలో అన్నింటినీ దేవుడు ఆ యొక్క సన్నిధిలోనే దయచేయుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నతను నీవు ఎంతగా ఆశపడితే, ఆయన సన్నిధిలోనికి నీవు వెళితే, ఎవరైతే ఆ సన్నిధిని అనుభవించారో, అసలు ఆ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందంటే దేని గురించి కూడా అడగాలని ఉండదు, దేని గురించి ప్రార్థన చేయాలని ఉండదు, దేని గురించి ఆలోచన చేయాలి అనేటువంటి ఆలోచనే ఉండదు. ప్రభువా నీ సన్నిధిలో నేనుంటాను, నాలో నువ్వు ఉండు, నేను నీలో ఉంటాను. ఆ ప్రశస్తమైన సన్నిధిలో ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో నివసించుట. హల్లెలూయా.
దేవుని వాక్యాన్ని సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు కొన్ని విషయాలు బయలుపరచుకుంటూ వచ్చాడు. ఏంటంటే చాలా మంది ఐఎమ్ గోయింగ్ టు షేర్ 3 levels ఇన్ ద ప్రేయర్. ప్రార్థన అనగానే ప్రార్థనలో 3 రకాలైనటువంటి స్టేజెస్ గురించి నేను ఈ రోజున మాట్లాడతాను. బాగా గమనించండి. సాధారణంగా ప్రార్థన అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటండి చెప్పండి? ప్రార్థన అనగానే మనం ఏం చేస్తాము? ప్రార్థనలో ఏమండి చెప్పాలి గట్టిగా. ఏం చేస్తాం ప్రార్థన అంటే? చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? సరే, కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్పండి. ఎంతమంది చేతులు ఎత్తుతారో నేను చూస్తాను. హల్లెలూయా. నీకు కావలసిన అక్కరలన్నీ యథార్థంగా చేతుల పైకి ఎత్తాను. నీకు కావలసిన అక్కరలన్నింటి గురించి, నీ పిల్లల గురించి, నీ వ్యాపారం గురించి, నీ ఉద్యోగం గురించి, నీకు సంబంధించినటువంటి దాని గురించి, లేకపోతే జాబ్స్ గురించి, బిజినెసెస్ గురించి, ఆరోగ్యాల గురించి, అప్పుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, అన్నింటి గురించి నువ్వు ప్రార్థన చేస్తావా? ఎంతమంది చేస్తారు ఆ ప్రార్థన? ఎంతమంది ప్రార్థన చేస్తారండి? ఆ ప్రార్థన చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తారు? అది చేయరాది? హల్లెలూయా. అందరూ చేస్తారు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. కొంతమంది ఉంటారండి ఈ తెగలో, నా భార్య నా గురించి ప్రార్థన చేస్తాదిలే. భర్తలు కొంతమంది చెయ్యరు దానికి, నా భార్య చేసుకుంటాదిలే అంటే భర్తలు కొంతమంది ఇట్ ఈస్ ఇన్ ద మగవాళ్ళలో ఏంటంటే నా భార్య ఆయన ప్రార్థన చేసుకుంటుంటది, ఆయన చర్చికి పోతుంది, ఆయన నా భార్య ఉంది బ్రదర్, నా భార్య ఉంది సిస్టర్, నా భార్య ఉంది, వాళ్ళు చేసుకుంటూ అంటారు, నా గురించి చెత్త చేసుకుంటారు. నేను ఏంటి, నా పని ఏంటి, నేను ఏదో చూసుకోవాలా, పైన పనులన్నీ చూసుకుంటా ఉంటా. పొద్దున్నే లేస్తా, యేసయ్యా స్తోత్రం నాయనా ఈ రోజు అంతా కాపాడంటాను, ప్రార్థన చేస్తా, క్యాలెండర్లో వాక్యం చదువుతా, రాత్రికి రాగానే హల్లెలూయా బాగా తింటాను, మళ్ళీ క్యాలెండర్ కాదు ఇంకా పడుకోవడమే. ఇంకా హల్లెలూయా. సెల్ ఫోన్ లో ఇంకా పెట్టాను అని అంటే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాను, అన్ని వాక్యాలే బ్రదర్, చదువుతానే ఉంటాను వాక్యాలు. దాంట్లో ఏం చదువుతావు ఏమో, చూసానే సమయం అంతా వ్యర్థపరుస్తానే అక్కడే ఉంటావు. ఇంకేంటది? హల్లెలూయా. ప్రార్థన ఏంటిది? మొదటి లెవెల్. ఏంటిది? ఫస్ట్ లెవెల్. ఇది ఏంటంటే మన కొరకు, మన అవసరతల కొరకు, మన వాటి కొరకు చేసేటువంటి ప్రార్థన ఫస్ట్ లెవెల్. హల్లెలూయా. రెండవ లెవెల్ గురించి నేను మాట్లాడతాను. రెండవ లెవెల్ ఏంటి అని అంటే ఇంటర్సెసరీ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన. దీంట్లో నీకు, నీ వారికి, నీ బంధువులకి కాకుండా ఎవరో తెలియనటువంటి వారి గురించి తెలుసుకొని, సంఘంలో ఉన్న వారి గురించి తెలుసుకొని, వారి అక్కరలను తెలుసుకొని, వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారికి కావలసినటువంటి అవసరతల కొరకు ప్రార్థన చేయడము, వారి పరిస్థితుల గురించి, వారి కష్టముల గురించి, వారి అనారోగ్యముల గురించి ప్రార్థన చేయడము. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? యథార్థంగా చేతులు పైకెత్తండి. యథార్థంగా. హల్లెలూయా. యథార్థంగా అంటే నీ గురించి, అంటే నీ పక్కనోని గురించి, కనీసం ఒక 10 మంది గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. 90% నుంచి 100% అందరూ చేస్తున్నారు మొదటి ప్రార్థన. రెండో ప్రార్థనకు వచ్చేసరికి 10% పడిపోయింది. హల్లెలూయా. అంటే విజ్ఞాపన ప్రార్థన ద లెవెల్. మొదటి లెవెల్లో నీ గురించి, రెండవ లెవెల్లో నీ చుట్టూ ఉంటున్నటువంటి స్నేహితుల గురించి, లేకపోతే రక్షణ గురించి, వారి కష్టముల గురించి, వారి ఆర్థిక పరిస్థితుల గురించి, వారి యొక్క ఆరోగ్యముల గురించి, వారికి సంబంధించినటువంటి వాటి గురించి ఎంతమంది ప్రతిరోజు నిజాయితీగా ప్రార్థన చేస్తున్నారు? ఇతరుల గురించి. హల్లెలూయా. ఎస్, యథార్థంగా మీరు చేతుల పైకి ఎత్తినారు. దేవుని నామానికి. ఇతరులనంటే మీ కూతురు, కొడుకు, మీ ఆయన, మీ పక్కి, మీ బంధువులు, వాళ్ళ గురించి కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద చర్చ్ పీపుల్. లేకపోతే నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు, దూరంలో ఉంటున్నటువంటి నీకు సంబంధించినటువంటి వారు, లేకపోతే నీకు జ్ఞాపకం వచ్చిన వారు ఎంతమంది చేయుచున్నారు? హల్లెలూయా. బైబిల్ చెబుతుందండి ఏంటనంటే మనకంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించము. అవునా కాదా? ఆలోచించండి. మొదటి స్టేజ్ లో ఉండేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? మన గురించి, మన స్వార్థము, మన అక్కరలు, మన గురించి చేసుకునేటువంటి వాళ్ళు. రెండవ స్టేజ్ లో ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? వారు ఇతరులను కూడా ప్రేమించేటువంటి వారు. ఎవరు వాళ్ళు? ఇతరులను కూడా ప్రేమించేటువంటి వారు. హల్లెలూయా. అందుకనే బైబిల్ అంటుంది నువ్వలే నీ ఎదుటివానిని, నీకు మాత్రమే ప్రైజ్ లార్డ్ చెప్పేవాడిని ప్రేమించే, వాళ్ళకి మాత్రమే ప్రైజ్ లార్డ్ చెప్తే, వాడు నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలా, ఆ సిస్టర్ నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలా, నువ్వు చెప్పు. హల్లెలూయా. నువ్వు ప్రేమించు. అందుకనే కదా దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు. అందుకనే కదా దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. అసలు నువ్వు ఎప్పుడైనా దేవుని గురించి అడిగావా? దేవుని దగ్గరికి వచ్చావా? దేవుడే కదా నీ దగ్గరకు, నా దగ్గరకు వెతుక్కుంటూ వచ్చాడు.
హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కూర్చుంటున్నావు. ఆయన నిన్ను పిలిచాడు, నిన్ను హత్తుకుంటున్నాడు, ఆయన కనికరమ చూపాడు. ఎంతసేపు నీ అక్కర్ల గురించి మనం చెయ్యాలి, దేవుడు వాగ్దానాలను ఎత్తిపట్టాలి, అవసరం అది మన కుటుంబాలకు, మన పరిస్థితులకు. దట్ మోర్ దాన్ దట్ ఇతరుల గురించి ప్రార్థన చేయవలసినటువంటి పిలుపు, బాధ్యత నీ మీద దేవుడు ఉంచాడు. హల్లెలూయా. పాస్టర్ గారు, నా గురించే చేసుకోవడం గొప్ప సంగతి, ఇంక పక్కనోడి గురించి నేను ఎక్కడ చేస్తాను పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. ద వండర్ఫుల్ ప్రేయర్, గాడ్స్ లవింగ్ ప్రేయర్. దేవుడు ప్రేమించేటువంటి ప్రార్థన, ఇతరుల గురించి నువ్వు చేసేటువంటి ప్రార్థన. హల్లెలూయా. యోబు తన జీవితంలో సర్వాన్ని పోగొట్టుకున్న తర్వాత ముగ్గురు వచ్చారు, ఇంకొక ఆయన వచ్చాడు మధ్యలో. హల్లెలూయా. నలుగురు వచ్చారు. ముగ్గురు ఆయన పొడుస్తూనే ఉన్నాడు. నువ్వేదో పాపం చేసి ఉంటావు, నువ్వేదో తప్పు చేసి ఉంటావు, లేకపోతే నీకింత కర్మ ఎందుకు వచ్చింది, నీ జీవితం మీద ఎందుకు ఇంత శాపం వచ్చింది, ఎందుకు నీ చర్మం ఇట్లా అయిపోయింది, నీ సంపద అంతా వెళ్ళిపోయింది, పొడుస్తూనే ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈ యోబు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నేను ఏ పాపము చేయలేదయ్యా, ఏ పాపము నేను చెయ్యలేదు, పాపము చేస్తేనే ఇది రావాలనా అని తన ఆవేదనను పంచుకుంటూ ఏడుస్తూ ఉంటున్నాడు. నేనే తప్పు చేయలేదు, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాటతో ఆ పక్కన ఉన్న నాలుగో వ్యక్తి అంటున్నాడు, ఏంటి అంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. దేవుని దూషించడం లేదు, నాకేదో అన్యాయం జరిగిందని దేవుని దగ్గరికి వెళ్ళి నేను మొరపెడతానంటున్నాడు. దేవుని దూషించడం లేదు ఆయన. హల్లెలూయా. వెంటనే దేవుడు సుడిగాలిలో నుంచి అతనికి దర్శనం ఇచ్చి, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు యోబు, నువ్వు సరైన మాటలు మాట్లాడటలేదు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సరే అని చెప్పి తన స్నేహితుల గురించి అతడు ప్రార్థన చేశాడు. ఎవరి గురించి? తనను పొడిచిన వారిని గురించి, తనను నానా మాటలు అన్నటువంటి వారిని గురించి. హల్లెలూయా. ఎప్పుడైతే వారిని గమనించి మనం ఆ స్టేజ్ లో ఉంటే అండి, మనం కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి మనల్ని పొడిచాడనంటే మనం ఏం చేస్తాం సాధారణంగా? హల్లెలూయా. ప్రభువా నాకెట్లన్నా గానీ వాణ్ణి మాత్రం చూసుకో ప్రభువా, నువ్వు హల్లెలూయా, వాణ్ణి మాత్రం వదిలిపెట్టద్దు, వాణ్ణి మాత్రం నువ్వు విడిచిపెట్టనే. హల్లెలూయా. వి షుడ్ నాట్ బి లైక్ దట్. మనం అలాగా ఉండుటకు మనము పిలువబడలేదండి. హల్లెలూయా. నీ శత్రువైనను సరే, నీకు అన్యాయం చేసిన వాడైనను సరే, వానిని క్షమించడానికి, వానిని ప్రేమించడానికి, వాని కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. ఎప్పుడైతే యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేయగా బాగా గమనించండి, వెంటనే దేవుడు వారిని దీవించాడు. అంత మాత్రమే కాదు, ఇతన్ని ఎన్నో రెట్లుగా దేవుడు అతనిని మళ్ళీ తిరిగి సమకూర్చాడు. పోగొట్టుకున్న పరిస్థితులలో ఉంటున్నావా? నువ్వు చేయగలిగినటువంటి మంచి ప్రార్థన ఏంటో తెలుసా? నీ యొక్క శత్రువుల గురించి, నిన్ను పొడిచే వారి గురించి, నీ మిత్రుల గురించి, ఇతరుల గురించి నువ్వు విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తావో, దేవుడు నీ జీవితములలో అద్భుత కార్యము జరుగుట ప్రారంభిస్తాడు. ఆశ్చర్య కార్యములు జరుగుట, పోగొట్టుకున్న దానికి 7 అంతలుగా దేవుడు తిరిగి దయచేయగలిగిన వాడు. నీ జీవితంలో నీ శత్రువులు, నీ తోటి వారే, నీ పక్కన ఉన్న ఉద్యోగస్తులే, వారే నిన్ను ఇబ్బంది పెట్టి అవమానపరిచి నీకు నష్టము కలగజేసిన వారిని గురించి నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు తిరిగి 7 అంతలుగా దయచేశాడు. వారిని క్షమించి వారికి కూడా కృప చూపేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారేదో నిన్ను అన్నారు, వారేదో నిన్ను బాధించారని నీ మనసు గాయపడినప్పటికీ కూడా వారిని మాత్రం నీ హృదయంలో కూడా నీవు శపించుకొనవద్దు. ఆమేన్, హల్లెలూయా. మొదటి ప్రార్థనలో, మొదటి స్టేజ్లో అందరూ ఉన్నారు, ఎందుకంటే అవసరతలు అందరికీ ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేస్తున్నారు పిల్లల గురించి, వాటి గురించి. రెండవ స్టేజ్లో చాలా మంది లేరు, 100కి 10 మంది కూడా దొరుకుట కష్టమే. రెండవ స్టేజ్. మూడవ స్టేజ్ ఒకటి ఉందండి. మూడవ స్టేజ్ కనీసం బాగా గమనించండి. హల్లెలూయా, కనీసం 1 గంట సేపు దేవుని ఎదుట కూర్చొని, ఏ విజ్ఞాపన లేకుండా, ఏ ప్రార్థన లేకుండా, అవసరతల గురించి లేకుండా, బాగా గమనించండి. ప్రార్థనలో 3 భాగాలని చెప్పాను. ఏ విజ్ఞాపన గాని, ఏ అవసరతల గురించి గాని ఏమీ లేకోకుండా కనీసం 1 గంట సేపు మౌనముగా దేవుని సన్నిధిలో దేవుని ముఖమును చూడాలని, దేవుని స్వరమును వినాలని, దేవునితో గడపాలని ఎంతమంది చేయుచున్నారు? హల్లెలూయా. ప్రార్థనలు కాదు, మొదటి లెవెల్ ప్రార్థనలు కాదు.
అంటే అక్కరల గురించి చేసేది దాని గురించి కాదు. రెండవది విజ్ఞాపన ఇతరుల గురించి చేసేటువంటి దానిది కాదు. అది కాదు. కనీసం దేవునితో మాట్లాడాలి. దేవునితో జస్ట్ ఓన్లీ నాట్ అబౌట్ అవర్ రిక్వైర్మెంట్స్, మన అవసరతల గురించి, అక్కరల గురించి, ఆరోగ్యం గురించి, అప్పుల గురించి, డబ్బు గురించి, పిల్లల గురించి కాదు. లేదు. హల్లెలూయా. దేవునితో కూర్చొని, దేవునితో సహవాసము, దేవునితో ఆయన సన్నిధిలో ఆయన ముఖమును చూడాలని, ఆయన స్వరమును వినాలని, ఆయనతో నీ సంతోషాన్ని పంచుకోవాలని, నీ ఆనందాన్ని పంచుకోవాలని, ఆయనతో నీ హృదయమును పంచుకోవాలని కనీసం ఒక అర్ధ గంట లేదా ఒక గంట ఎంతమంది కేవలం మౌనముగా ఆయన సన్నిధిలో కూర్చుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్తుతి చెల్లించడం గురించి కూడా నేను మాట్లాడడం లేదు. ఆయన పాటలు పాడటం గురించి కూడా నేను మాట్లాడడం లేదు. పాటలు పాడే సమయం గురించి, స్తుతి చెల్లించే దాని గురించి కూడా నేను మాట్లాడడం లేదు. ఐఎమ్ జస్ట్ ఓన్లీ టాకింగ్ లార్డ్. హల్లెలూయా. దిస్ ఈజ్ ఇదే ఉన్నతమైన ప్రార్థన. హల్లెలూయా. ఇదే ఏదైతే నేను చెప్పానో, దేవుడు నేను, దేవుడు నువ్వు. ఏ అక్కరలు ఉండవు. పిల్లల గురించి, భర్తల గురించి, భార్యల గురించి, లేకపోతే నథింగ్, ఏముండదు. దేవునితో కూర్చున్నాం. ఎలా పాస్టర్ గారు అది చేయగలరు అని అంటే తేలిక కాదు. మనసులో రకరకాలైన ఆలోచనలు వస్తాయి, అన్ని తిరుగుతాయి. వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి, పిల్లల గురించి, అప్పుల గురించి, టార్గెట్ల గురించి, బిజినెస్ గురించి, లేకపోతే కంపెనీలో సాఫ్ట్వేర్ల గురించి, లేకపోతే రేపటి గురించి, మొన్నటి గురించి, 5 నెలల తర్వాత వాటి గురించి, వీటి గురించి రకరకాలుగా నీ మనసులలో తిరుగుతాయి. అయినా కూడా వాటి అన్నింటినీ పక్కన పెట్టి, ఆలోచనలను పక్కన పెట్టి, ఇంకా చెప్పాలంటే ఇటువంటి ప్రార్థనకు ప్రధానమైన శత్రువు ఎవరో తెలుసా? నిద్ర. ఏంటి? నిద్ర. ఇటువంటి మౌనంగా దేవుని దగ్గర వెతకడానికి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరో తెలుసా? నిద్ర. రెండవ శత్రువు ఎవరో తెలుసా? ఆలోచనలు బొంబార్డింగ్ అంతా ఇంకా మనసులో ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మౌనంగా కూర్చోగానే మనకేమొస్తాయి? ఆవలింతలు వస్తాయి. మెల్లగేమొస్తుంది? నిద్ర వస్తుంది. హల్లెలూయా. ఆ తర్వాత మన ఆలోచనలన్నీ పిల్లల గురించి, వాళ్ళ గురించి, అక్కడ ఇక్కడ అంతా ఊరంతా తిరుగుతూనే, ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా ఏమీ అర్థం కాకపోతే పక్కన ఇంకొక ప్రధాన పెద్ద శత్రువు ఉంటాడనమాట, సెల్ ఫోన్. ఎవరది? సెల్ ఫోన్. డింగ్ అప్పుడే సౌండ్ వస్తుంది. వెంటనే ఏం చేస్తాము? వెన్ యు ఆర్ వెయిటింగ్, ఎప్పుడు మీరు విన్నటువంటిదే. ఒకసారి ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అక్కరల గురించి, వాటి గురించి, వీటి గురించి, వాటి గురించి. ఇప్పుడు వెంటనే ఒక దేవదూత ఆ లిస్ట్ అంతా రాసుకుని దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడంట ఏం చేశాడంటే, ఆ లిస్ట్ అంతా చదువు అంటే చదివాడు. ఆ దేవదూత చదివిన తర్వాత అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు దేవా అని అంటే, సరే అట్లయితే నువ్వు అతనికి అన్ని ఇచ్చేయిపో అని చెప్పి ఆ దేవదూతను పంపించేశాడు. దేవదూత చేతికిచ్చి అన్నిటిని పంపించేశాడు. తర్వాత ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే, దేవునిని సన్నుతించుచున్నాడు, దేవునిని ఆరాధించుచున్నాడు, దేవుని గణపరచుచున్నాడు, దేవునిని హెచ్చించుచున్నాడు, దేవుని సన్నిధిలో ఆయనతో గడుపుట ఇష్టపడుతున్నాడు, దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. వెంటనే ఏమైందంటే, ఇంకొక దేవదూత అతన్ని చూచి ఈ విషయం అంతా తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర విన్నవిస్తాడు. దేవుని దగ్గర విన్నవించినటువంటి తరువాత ఏంటి ప్రభువా, అతనికి ఏం చేయాలి? నువ్వు ఏదైనా మాట చెబుతావా? ఆ మాట తీసుకొని వెళ్ళి, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఏదైనా మాట నువ్వు ఆ మాటను తీసుకొని నేను వెళ్ళి అతనితో చెబుతాను, అతడు నీ మాటలు వినాలని ఆశపడుతున్నాడు అని చెప్పి దేవదూత తీసుకొని వెళ్ళాడు దేవుని దగ్గరికి. తీసుకొని వెళ్ళగానే దేవుడు విన్నటువంటి తర్వాత, నువ్వు వద్దు, నేనే పోతాను అని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? నేనే. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్. కేవలం నీ అక్కరల కొరకే, నీ అవసరతల కొరకే, నీ పరిస్థితుల కొరకే నువ్వు ఎల్లప్పుడూ మొరపెట్టుట, అది ప్రార్థనలో ఒక భాగం మాత్రమే. అదే సంపూర్ణమైన ప్రార్థన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ హృదయముతో ఎప్పుడైతే ఆయనను ఆశపడుతుంటావో, ఆయనతో గడపాలనుకుంటావో, ఆయనతో కూర్చుంటావో, ప్రభువా నీ స్వరము వినాలి, నీ మాటను వినాలి, నీ ముఖమును చూడాలి, నీ ముఖమును చూడాలి, నీ మహిమను చూడాలి, నీ మనస్సును, ప్రభువా నా మనస్సుతో ఏకమవ్వాలి, ప్రభువా అది నాకు కావాలి, నువ్వు అడుగుతున్నటువంటి స్థితిలో ఉంటున్నావా? దట్ ఈస్ ద హైయెస్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ లెవెల్. అదే ఉన్నతమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. యు విల్ నాట్ ప్రే ఫర్ ఎనీవన్. దేవుడు నీతో ఇప్పుడు వచ్చాడా మాట్లాడడానికి? నీతో మాట్లాడడానికి వస్తే నీ అక్కర్ల గురించి అంతా నువ్వు ప్రార్థన చేసావు ఇక్కడ.
ఇంకొంచెం ముందుకెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి అందరి గురించి ప్రార్థన చేశావు. చేసినటువంటి తర్వాత ఆమెన్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి వెళ్ళిపోవడం, అంతే. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? మొదటి స్టేజ్ లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు అక్కర్రలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆమెన్, వెళ్ళిపో. ఇంకా రెండవ స్టేజ్ లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వీళ్ళ గురించి ప్రార్థన చేయి, అక్కర్లను ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఇతరులను ప్రేమించు చూసి ఆనందపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ కూడా ఆమెన్ చెప్పేసి వెళ్ళిపోతున్నావు, అయిపోయి ఆమెన్. అక్కడేమో దేవుడు ఉంటున్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి అన్నింటినీ పక్కన పెట్టి ప్రభువా అని ఆయనను హత్తుకున్నట్టయే. హల్లెలూయా. ఆ స్థితి కోరదగినదండి. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు దేనిని గురించి కూడా భయపడవు, దేనిని గురించి కూడా దిగులు చెందవు. నీ అప్పుల గురించి, డబ్బుల గురించి, వ్యాపారాల గురించి, వాటి గురించి, వీటి గురించి దేనిని కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవు. ఎందుకంటే దేవునిని నీవు హత్తుకొని ఉన్నావు కాబట్టి, ఆయన నీలో ఉన్నాడు, నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి దేనిని గురించి కూడా నీవు చింతించవు. అబ్రహాము తన 75 సంవత్సరాలలో ప్రయాణం ప్రారంభించి ఆ యొక్క విశ్వాస ప్రయాణములో 100 సంవత్సరాలలో తన కుమారుణ్ణి పొందుకుంటాడు. 100 సంవత్సరాలలో తన కుమారుణ్ణి, వాగ్దాన పుత్రుని అతన్ని పొందుకుంటాడు. పొందుకున్నటువంటి తర్వాత ఒకానొక రోజున దేవుడు అతని దగ్గరికి వచ్చి అబ్రహామా నీ ఆస్తిని అంతా నాకు ఇచ్చేయి అంటే, అబ్రహాం ఏమనేవాడు? ప్రభా ఇప్పుడే తీసేసుకో ప్రభా సంతోషంగా. హల్లెలూయా. నీ బంగారం అంతా నాకు ఇచ్చేయంటే ఇప్పుడే తీసేసుకో ప్రభా సంతోషంగా. హల్లెలూయా. అబ్రహామా నీ ప్రాణంనే నాకు ఇచ్చేయనంటే ఇప్పుడే తీసేసుకో ప్రభా సంతోషంగా. హల్లెలూయా. అబ్రహామా నీ కుమారుని నాకు బలిగా అర్పించు అనగానే, హల్లెలూయా, చెప్పే మాటకు మధ్య కొంచెం సమయం ఖచ్చితంగా వచ్చిండొచ్చు. హల్లెలూయా. వై? బికాస్ హీఈస్ లవింగ్ సో మచ్. అతని యొక్క కుమారుణ్ణి అతడు ఎంతగానో వీటన్నింటినీ పక్కన పెట్టి తన కుమారుణ్ణి పక్కన పెడితే, నాకు కుమారుడు ఉంటే చాలు, ఇవి ఏవీ లేకపోయినా కూడా నాకు పర్వాలేదు అనేటువంటి స్థితి అబ్రహాము యొక్క పరిస్థితి. హల్లెలూయా. అయినప్పటికీ ఆ రోజు ఇంతకుముందు కూడా నేను పంచుకున్నాను, ఆ రోజు రాత్రి పడుకున్నాడు, పొద్దున్నే లేచి తన కుమారుడిని తీసుకొని వెళ్ళాలి. రాత్రి చుక్కలు కనబడుతున్నాయి, స్టార్స్. ఆ సమయంలో అంటున్నాడు కదా, అయ్యా, బైబిల్లో అయితే లేదు, చుక్కలు ఏంటిది, ఆకాశ నక్షత్రముల వలె నా సంతానమును ఆశీర్వదిస్తాను అంటున్నావు, విని తీసుకొని పోతే. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాలను చూస్తే జ్ఞాపకం వచ్చింది దేవుని మాట. కింద పడుకున్నటువంటి వాడు ఇలాగ తిరిగితే కింద ఏం కనబడుతున్నది? ఇసుక కనబడతా ఉన్నది. హల్లెలూయా. ఇసుక రేణువుల వలె. ఆ రోజు రాత్రంతా ఆయనకు నిద్ర లేదండి. ఉంటుందా ఎవరికైనా నిద్ర? అవకాశమే లేదు. తన కంటి మీద కుడుకు కూడా అతను వేయలేదు ఆ రోజు రాత్రి. హల్లెలూయా. బైబిల్లో రాయబడలేదు, కానీ అనుభవించినటువంటి వారు దానిని తెలుపగలరు. కష్టంలో రేపొద్దున ఏదైనా సమస్య, ఏదైనా పరిస్థితి, ఏదైనా నీ జీవితంలో గొప్ప సంఘటన ఉంటున్నప్పుడు ఆ రోజు రాత్రి నీకు నిద్ర పడుతుందా? పట్టేటువంటి అవకాశమే లేదు. హల్లెలూయా. బహుశా తన కుమారుణ్ణి తన పక్కనే పడుకోబెట్టుకుని రాత్రంతా ఎవరికి కనపడుకోకుండా తన కన్నీరు పడుతూ ఉండవచ్చు. హల్లెలూయా. ఇట్ ఈస్ ట్రూత్. అది వాస్తవం. తన రాత్రి పడుకున్నప్పుడు తన కుమారుని పైన చెయ్యి పెట్టి, నా కుమారుడా పక్కన భార్యకు కనపడుకోకుండా ఆ రోజు రాత్రి అంతా కూడా తను ఆవేదన పడుతూ ఉండవచ్చు. ఉదయము తను దానికి కావలసినటువంటి దహన బలికి కావలసినటువంటి అర్పణనంతా తీసుకుని వెళ్ళి, అరే నా కుమారుణ్ణి బలి ఇచ్చిన తరువాత కట్టెలను పెట్టి నేను కాల్చాలి కదా. వాట్ ఏ ప్యాథటిక్ సిచ్యువేషన్. హారిబుల్. అసలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలో అతని ప్రయాణము కొనసాగిందో. అది ఒక పర్వతం ఎక్కాలి. ఆ మోరియా పర్వతం అతను ఎక్కాలి. ఆ పర్వతం ఎక్కుతున్న సమయంలో తన యొక్క తోటి వారిని కూడా అక్కడే ఉండమని చెప్పి తన కుమారుని మీదనే ఆ బరువును మోపి, ఆ కట్టెలను మోపి తీసుకొని వెళ్తూ తండ్రిని అడుగుతున్నాడు కుమారుడు, ప్రభువా తండ్రి, ఎక్కడా బలికి అర్పణ? ఎక్కడా బలి పశువు? ఎక్కడా అంటున్నాడు కుమారునితో. దేవుడే దానిని చుచ్చుకున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఆ బలిపీఠము మీద రాళ్లతో బలిపీఠమును చేసి దాని మీద తన కుమారుని కట్టి దాని మీద పడుకోబెట్టాడో, హల్లెలూయా, అతని హృదయంలో ఆవేదన ఒక్కసారి గమనించండి. ద ఫెయిత్. ఆ తరువాత తన కత్తిని పైకెత్తినప్పుడు తన కుమారుడిని చంపడానికి, బలిగా అర్పించడానికి గమనించండి. హల్లెలూయా. అబ్రహామా నీ కుమారుని మీద నీవు చేయి వేయవద్దు. హల్లెలూయా.
ఆ తరువాత అబ్రహాముకు తన కుమారుణ్ణి అర్పించినటువంటి ఆ తరువాత దేవుడు ఆపమన్న తర్వాత దేవుడు ఒక పొట్టేలును సమర్పణగా ఆ సమయానికి అక్కడికి పంపించాడు. తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత తన జీవిత ప్రయాణంలో ఎవరైనా అబ్రహామా నువ్వు ఎంత ధనవంతుడివి అని అంటే మెల్లగా ఒక స్మైల్ ఇట్లా ఏంటి ఎంత ధనవంతుడివి అని అంటే హీ నోస్. ఆ స్థితిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తికి అతనికి తెలుస్తుంది, ఐ హ్యావ్ నథింగ్, నాకేమీ లేదు, నాకేమీ కలిగిలేను. కలిగి ఉన్నదంతయు కూడా ఎవరిది? అది దేవునిదే. హల్లెలూయా. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఏమి రానై ఉంటున్నా అన్నీ కూడా దేవునివే అని చెప్పే స్థితిలో అతను ఉన్నాడు. ఎందుకంటే ఆ స్థితిలోనికి అతడు వెళ్ళాడు కాబట్టి. హల్లెలూయా. దట్ ఈస్ ద హైయెస్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. హ్యావింగ్ ఎవ్రీథింగ్, అన్నీ కలిగి ఉన్నప్పటికీ, అన్నీ మన జీవితంలో ఉన్నప్పటికీ, దేవా కలిగి ఉన్నదంతా నీదే, కలిగి ఉన్నదంతా నీదే. సోదరుడు పీటర్ ఒక పాట పాడాడు, అంతమైపోతిని అనుకుంటున్నయ్యా. హల్లెలూయా. ఎవరో పాడుతా ఉంటే ఈ మాట నచ్చి మన పిల్లలకి ఇచ్చానమాట, ఈ పాట పాడండి అని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. నా కథ కూడా అంతమైపోతిని అనుకుంటున్నయ్యా. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన పరిస్థితులలో అయిపోయింది అంతా. హల్లెలూయా. అయిపోయింది, నా కథ అయిపోయింది. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, అంతా అయిపోయింది. ఇక పోగొట్టుకోవడానికంటూ ఏమీ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. ఆ సమయంలో రోడ్లో నిలబడి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమీ లేదు, రోడ్లో నిలబడుకున్నాను ప్రభువా. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు అనమాట, హల్లెలూయా, నీతో పాటు నేను కూడా రోడ్లోనే నీ పక్కన నిలబడుకొని ఉన్నాను. హల్లెలూయా. లాస్ట్ ఎవ్రీథింగ్, అంతా అయిపోయింది అనుకున్నావా? లేదు, దేవుడు నీ పక్కనే, నీ కుడి పక్కనే నిలిచి నిన్ను బలపరిచేటువంటి వాడు. హల్లెలూయా. హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ లెవెల్. ఆ స్థితిలోనికి వెళ్ళాలి. ఇక ఎంత వచ్చినా అండి, కోట్ల రూపాయల ముందర నిలిపి ఇది కావాలా, దేవుడు కావాలా, ఇది కావాలా, నీ జీవితంలో ఏదైనా పక్కన నిలిపి ఆ స్థితిలోనికి వెళ్ళినటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారి దగ్గరికి ఏమి కావాలి నీకు? దేవుని యొక్క సన్నిధి, దేవునితో సహవాసం కావాలా? 100 కోట్ల రూపాయలు కావాలా? 1000 కోట్ల రూపాయలు కావాలా? భూమి మీద ఉన్న బంగారంతా కావాలా అని అడిగితే ఆ స్థితిలో ఉండేటువంటి వ్యక్తి చెప్పేటువంటి ఒక్కటే మాట ఏంటంటే, అయ్యా నీ సన్నిధి చాలునయ్యా. హల్లెలూయా. There is nothing. నీ జీవితంలో ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళగలిగావనంటే నీ ఎదుట ఎంత ఉన్ననో దేవుడు చెప్పేటువంటి ఆ సన్నిధి, ఆ ఒక్క మాట నీ బ్రతుకు కొరకు చాలును. హల్లెలూయా. That's why go to that level. ఆ స్థితిలోనికి వెళ్ళాలి. నీ అక్కరల గురించి, ఇతరుల అక్కరల గురించి కాదు, యేసుతో నువ్వు హత్తుకునే చోట, యేసును నువ్వు కౌగిలించుకునేటువంటి చోట, ఆయన యొక్క గుండె చెప్పుడు వినేటువంటి చోటికి మనము వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మోషే ఏం చేశాడంటే 33వ అధ్యాయం, అందరూ తెరవాలి, నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం, 33వ అధ్యాయం 18వ వచనంలో, అతడు దయచేసి నీ మహిమను చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకనేరడు. ఏమంటున్నాడు ఆయన? అయ్యా నువ్వు నా ముఖమును చూడలేవు, చూచావా చనిపోతావు. హల్లెలూయా. అందుకే పరలోకమందు ఆయన చుట్టూ ఉంటున్నటువంటి దేవదూతలు, కెరూబులు, సెరాబులు అంట 6 రెక్కలు వారికి ఇవ్వబడితే 2 రెక్కలతో వారు ఎగురుతూ, 2 రెక్కలతో వారి శరీరమును, వారి కన్నులను కప్పుకొనుచు. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? బైబిల్ అది చక్కగా రాయబడినటువంటి మాట. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను చూడలేనంత గొప్ప స్థితిలో 1000 మంది సూర్యులను కలిపినా కూడా ఆయన వెలుగునకు సరితూగవు. హల్లెలూయా. ఒక్క సూర్యుని ఒక్క నిమిషం కాదు, అర్ధ నిమిషం కూడా కన్నులు తెరిచి మనము మిట్ట మధ్యాహ్నపు సమయంలో మనం చూడలేమే. హల్లెలూయా. అందుకనే దేవుడు మోషేతో అంటున్నాడు, నన్ను చూచావా, నాతో పాటు వచ్చేయాలి నువ్వు. ఇంకా ఏమంటున్నాడు? నన్ను చూచావా, నీ ప్రాణము నాతో పాటు రావలసినదే. నన్ను చూడలేనంత మహిమ కలిగినటువంటి వాడను. అందుకే ఆయన చుట్టూ బాడీ గార్డ్స్ మాదిరిగా దేవదూతలు ఉంటున్నారు. బాడీ గార్డ్స్ అంటే ఆయన్ను కాపాడడానికి కాదు,
ఆయన కాపాడడానికి కాదు. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే వారు పోతారు కాబట్టి వారిని దగ్గరికి రాకుండా ఆపడానికి ఆయన బాడీ గార్డ్స్ పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఏంజెల్స్ ఆర్ అరౌండ్ హిమ్. ఆ మహిమను చూడలేనటువంటి స్థితిలో అక్కడ 20వ వచనంలో ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పుదును. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమున చూచితవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ఆమేన్. 34వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం 34వ అధ్యాయం 29వ వచనంలో మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. ఏమంటున్నాడు అక్కడ? మోషేకి దేవుని సన్నిధిలో అతను ఉన్నాడు. దేవుని యొక్క వీపు భాగమును వెనక పార్శ్వమున ఆయన చూచిన తర్వాత ఆ శాసనములంతటిని పట్టుకుని కొండ మీద నుంచి కిందికి దిగి వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు అని అంటే, అందరూ చూస్తున్నారు దూరం నుంచి. కొండ మీద ఏదో వెలుగుతూ కిందికి దిగి వస్తూ ఉన్నది. ఏంటి? కొండ మీద వెలుగు. హల్లెలూయా. దూరం నుంచి చూస్తున్నారు. కొండ మీద వెలుగు కిందికి దగ్గరికి వస్తున్నది. లక్షల మంది చూస్తుంటున్నారు వెలుగు రావడాన్ని. నడుచుకుంటూ వస్తున్నది ఆ వెలుగు. ఆ దగ్గరికి వచ్చినటువంటి తర్వాత మోషేని చూచినటువంటి వారు ఆ వెలుగును చూడలేక, అయ్యా ఈ వెలుగును చూడలేకపోతున్నాము, దయచేసి నువ్వు ముసుగేసుకో. ఎవరి మీద ముసుగేయాలని అడుగుతున్నాడు మోషే. ఏంటి? ఎవరి మీద ముసుగేయాలి? ఎందుకంటే నీ మీదనే. ఎందుకు నా మీద వేసుకోవాలి? నువ్వు వెలిగిపోతుంటున్నావు, నాకేం కనబడడం లేదే. ఏమంటున్నాడు మోషే? నాకు కనబడడం లేదు అంటే, ఎందుకంటే మోషేకి తెలిసి ఉండలేదు. హల్లెలూయా. మోషేకి తెలిసి ఉండలేదు అతనిలో ఉన్నటువంటి వెలుగు. దేవుని సన్నిధిలో నీవు గడిపేటువంటి వాడవైతే గుర్తుపెట్టుకో, హల్లెలూయా, ఆయన సన్నిధికి నువ్వు అలవాటు పడిపోతావు. ఆయన సన్నిధి నీలోనికి వస్తుంది. ఆయన వెలుగు నీలోనికి వస్తుంది. ఆయనలో ఉన్న మాధుర్యము నీలోనికి వస్తుంది. అది నీలో నింపబడుతుంది. ఆ స్థితి నువ్వు అలవాటు పడిపోతావు. ఆమేన్. అయితే నీ పక్కన ఆ స్థితిలో లేనటువంటి వాడు ఉంటాడు. ఆ స్థితిలోనికి ఇంకా వెళ్ళనటువంటి వాడు ఉంటాడు. ఆ మహిమను ఇంకా చూడనటువంటి వాడు ఉంటాడు. వాడు నీ దగ్గరికి రాగా, నీతో మాట్లాడగా, నిన్ను చూడగా వాడు పశ్చాత్తాపమును పొందుకుంటాడు, మారు మనస్సును పొందుకుంటాడు, స్వస్థతలను పొందుకుంటాడు, అద్భుతములను పొందుకుంటాడు, విజయములను పొందుకుంటాడు. నీ దగ్గరకు వచ్చినటువంటి తర్వాత హల్లెలూయా, హల్లెలూయా. సో మెనీ పీపుల్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనులు ప్రపంచములో చాలా మంది గొప్ప దైవజనులు అనేకులను ప్రభావితం చేయగలుగుతున్నారు, స్వస్థపరచగలుగుతున్నారు, దయ్యములను వెళ్ళగొట్టగలుగుతున్నారు. ఎలాగనో తెలుసా? దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిలో వాళ్ళు గడుపుతున్నారు. కాబట్టి వారితో మాట్లాడినా, వారితో కూర్చున్నా మన జీవితంలో మార్చబడుతూ ఉంటాయి, మన మార్గములు మార్చబడుతూ ఉంటాయి, మన పాపపు స్థితి బయటికి వస్తూ ఉంటుంది. మన జీవితంలో చేసినటువంటి తప్పుడు మార్గములు, ఆ మార్గములు మార్చుకుని శ్రేష్టమైన మంచి మార్గంలో మనం నడుచుచూ ఉంటాము. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో వారు గడుపుతుంటారు కాబట్టి. హల్లెలూయా. లైఫ్స్ విల్ చేంజ్. నీ ద్వారా నిన్ను ఒక పాత్రగా చేసుకొని దేవుడు వారి జీవితములను మార్చేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసయ్య గమనించండి, ఆ గెరాసేనల దేశానికి వెళ్ళినప్పుడు ఆయన పడవ దిగి ఆ దరిన అడుగు పెట్టగానే దయ్యము ఆ సమాధులలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు అని పరిగెత్తుకుంటూ వచ్చి చెబుతున్నాడు. హల్లెలూయా. ఐ నో వన్ లేడీ సమ్ ఇయర్స్ బ్యాక్, కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ భర్త ఫోన్ చేశాడు. సార్ మీరు ఎక్కడున్నారు? ఏంటి అని అంటే, నా భార్యకు కొద్దిగా దయ్యపు పీడ పట్టింది, చాలా కష్టంగా ఉంది, ఏదేదో పిచ్చి మాటలు పడుతుంది, మా పెద్దనాన్న ఒళ్ళు మీదకి వచ్చాడు అని చెబుతుంటున్నది, వాళ్ళ పెద్దనాన్న మాట్లాడినట్లే మాట్లాడుతున్నాడు అని చెప్పగానే సరే అని చెప్పి ప్రార్థనకు వెళ్ళడం ప్రారంభించాను. ప్రార్థనకు వెళ్ళడానికి ప్రారంభించినప్పుడు వెళ్తూ ఉన్నాం, 10 నిమిషాలైంది. వాళ్ళ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే వెంటనే మళ్ళీ ఫోన్ చేశాడు. సార్ ఎక్కడున్నారు మీరు? ఏమన్నా అని అడిగాను. ఏంటి అని అంటే, ఏం లేదు సార్, మా ఏరియాలోకి ఏమన్నా అడుగు పెట్టారా మీరు అని అడిగాడు. అవునవునా, అడుగు, మీ ఏరియాలోకి ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తాం, మీ ఏరియాలో దగ్గరలోనే ఉన్నాం సార్. అదే సార్, ఈ దయ్యం చెబుతాంది సార్, మా ఏరియాలోకి మీరు అడుగు పెట్టినారంట, రావద్దు, వాళ్ళని రావద్దని చెప్పు, మన ఏరియాలోకి వచ్చారు, వాళ్ళని రావద్దని చెప్పు. హల్లెలూయా. డెవిల్ నోస్,
దయ్యమునకు తెలుసు దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవునిని నమ్ముకున్నటువంటి వారి శక్తి ఏమిటో. హల్లెలూయా. వెళ్ళినటువంటి తర్వాత కేవలం 5 నిమిషాలు, ఎక్కువ సమయం కూడా లేదు, ప్రార్థన చేయగా దయ్యము విడిచిపోయెను. హల్లెలూయా. నాట్ అవర్ పవర్. నీ శక్తి నా శక్తి కాదు. ఉంటుందా ఉండదా? కానీ చూడగలిగిన స్థితిలో మనము లేము. అవునా? ఎందుకంటే ఆయనే చెబుతున్నాడు, నన్ను డైరెక్ట్ గా చూస్తే మీరు నాతో పాటు వచ్చేయాల్సిందే, మీకు భూమి మీదగా స్థానం లేదు. హల్లెలూయా. అందుకే హానోకు దేవునితో నడిచెను, దేవుడు ఆయనను, ఏలియా దేవునితో నడిచెను, ఆయనను తీసుకొని పోయాను. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దేవుని చూడాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. దేవుణ్ణి తాకాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. దేవుణ్ణి హత్తుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. ఉన్నదా లేదా? హల్లెలూయా. అందుకనే యేసయ్య ఏం చేశాడనంటే, భూమి మీద ఉన్న సమయంలో ఆయన వచ్చాడు, అద్భుతాలు చేశాడు, సూచక కార్యాలు చేశాడు. అయినా కూడా శిష్యులు ఇంకా ఆయనను దేవునిగా గుర్తించడం లేదు. ఒక వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. యోహాను 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ఏమంటున్నాడంటే 12 మందిలో ఒకడు ఫిలిప్పు అడుగుతున్నాడు, యేసును చూస్తూ, యేసుతో మాట్లాడుతూ, యేసును తాకుతూ అంటున్నాడు. ఏమంటున్నాడనంటే, యేసుతో సంవత్సరముల ప్రయాణము చేసినటువంటి వాడు ఏమంటున్నాడంటే, అయ్యా తండ్రిని మాకు చూపించుము ఆశపడుతున్నాడు. వెంటనే యేసయ్య అంటున్నాడు కదా, యేసు అంటున్నాడు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు, కనుక తండ్రిని మాకు కనబరచుమని ఏల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఏమంటున్నాడు ఆయన? అయ్యా ఫిలిప్పా, ఇన్ని రోజులు నాతో ఉంటున్నావే, నా యందు తండ్రి ఉన్నాడని, నేను తండ్రిలో ఉన్నానని, నన్ను చూచుచున్నవాడు తండ్రిని చూచినట్లే అని ఇప్పటికీ కూడా నీకు అర్థం కావట్లేదా? సరే, అదంతా పక్కన పెట్టు. కనీసం ఇన్ని అద్భుతాలు చేస్తున్నానే, ఇన్ని సూచక కార్యాలు చేస్తున్నానే, ఇన్ని మహత్కార్యాలు జరుగుతున్నాయే, కనీసం వీటినైనా తలంచుకొని ఇప్పటికైనా నమ్మవా దేవుణ్ణి నేనే అని? నాలోనే ఉన్నావా? హల్లెలూయా. వై? బికాస్ బాగా గమనించండి, వారి యొక్క దృష్టిలో దేవుని యొక్క మహిమ, వెలుగు, దానిని చూస్తే చనిపోతారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండిపోయారు. పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని దేవుణ్ణి చూస్తే చనిపోతారు అనేటువంటి ఆలోచనతో వారు ఉండిపోయారు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, యేసయ్య పరమును విడిచి వచ్చేటప్పుడు ఆ మహిమను పక్కన పెట్టి, ఆ వెలుగును పక్కన పెట్టి, ఆ శక్తిని పక్కన పెట్టి, ఆయన సశరీరుడుగా మానవ రూపములో భూమి మీదకి వస్తున్నాడు. అక్కడే చిన్న ప్రార్థన అండి. అక్కడే 17వ అధ్యాయం, అందరూ తెరవాలి 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుమో. ఏమంటున్నాడు ఆయన? తండ్రి, లోకము పుట్టకమునుపు, నేను ఇక్కడికి రాకమునుపు ఏ మహిమ, ఏ శక్తి, ఏ వెలుగు, ఏ గ్లోరీ అయితే నాలో ఉన్నదో, నన్ను అంటిపెట్టుకొని ఉన్నదో, దాన్నంతా నేను పక్కన పెట్టి వచ్చాను ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి నాకు అదే మహిమను దయచేయము అని తప్పి యేసయ్య తన తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. See, Jesus is in human form. యేసయ్య శరీర రూపంలో ఉన్నాడు, దేవుని మహిమను పక్కన పెట్టి వచ్చాడు. అయితే యేసయ్య అక్కడ ఏం చెప్పాడంటే ఫిలిప్పుతో, ఫిలిప్పు, నేనే తండ్రిని, నా యందు తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేనున్నాను, నేను పరిశుద్ధాత్మదేవుడు అందరం కలిసి ఉన్నాము. దానిని నువ్వు గుర్తించు. దానినే నువ్వు గుర్తించు, అద్భుతముల నిమిత్తమైన నన్ను గుర్తించు అని చెప్పి ఫిలిప్పుతో చెబుతున్నాడు. తర్వాత ఆయన శిలువ ఉదయం వేయబడాలి, ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, తిరిగి నా మహిమనిచ్చేటువంటి సమయం రాబోతుంటున్నది, దానిని నువ్వు సిద్ధపరచు అని చెప్పి తన తండ్రితో ఒక చిన్న మాటను మొరపెడుతుంటున్నాడు. He left it.
యేసయ్య దానిని పక్కన పెట్టి నీతో నాతో నా కొరకు నీ కొరకు తన ప్రాణమును అర్పించడానికి దేవుడు వచ్చాడు. రిక్తునిగా, తాను రిక్తునిగా, తనకు కలిగిన దానిని పోగొట్టుకొని, తనకు కలిగిన దానిని విడిచిపెట్టి నీతో నాతో గడపడానికి యేసయ్య తన ప్రాణమును అర్పించాడు. హల్లెలూయా. ఆఫ్టర్ దట్ ఆయన మరణించాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, ఆ యొక్క సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత 40వ రోజున ఆ ఒలీవ పర్వతము నుండి ఆయన ఆరోహణమయ్యాడు. అంతకు మునుపు ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏం చెబుతున్నాడంటే, యోహాను 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఇంకా వెళ్ళకముందు, మరణించక ముందు ఆయన చెబుతున్నాడు ఏంటంటే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఏమంటున్నాడు ఆయన? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. తండ్రేమో యేసయ్యను పంపించాడు. యేసయ్య తిరిగి వెళ్ళిపోతూ ఎందుకు ఆయన మాట అంటున్నాడంటే, మీ యొద్ద ఉండుటకు, ఎల్లప్పుడూ ఉండుటకు, నీలో ఉండుటకు, నీకు సహాయము చేయుటకు. నేను శరీరధారిగా ఉంటే, నేను ఇశ్రాయేలు దేశంలో ఉంటే ఇండియాలో ఉండలేను, ఇండియాలో ఉంటే ఇశ్రాయేలు దేశంలో ఉండలేను. హల్లెలూయా. అవునా కాదు? ఆలోచించండి. ఇంకొక చోట అమెరికాలో నేను శరీరధారిగా ఉన్నప్పుడు, ఆమేన్. అయితే నీ యొద్ద నేను ఎల్లప్పుడూ ఉండుటకు, నీతో కలిసి ప్రయాణము చేయుటకు, నిన్ను నడిపించుటకు, నీకు తోడుగా ఉండుటకు, నీలో ఉండుటకు, పరిశుద్ధాత్మ రూపములో పరిశుద్ధాత్మ దేవునిగా ఎల్లప్పుడూ నీతో ఉండుటకు. హల్లెలూయా. నిన్ను నడిపించుటకు, నిన్ను బలపరచుటకు, నీతో కలిసి సహవాసము చేయుటకు, నీతో కలిసి హృదయము పంచుకొనుటకు, నీ కన్నీటిని తుడుచుటకు, నిన్ను హత్తుకొనుటకు, నీకు చదువున్నా లేకపోయినా, ధనవంతుడు కాకపోయినా, చిన్న కులము పెద్ద కులము, ఎర్ర కలరు నల్ల కలరు పసుపు కలరు, భూమి మీద లేని కలర్లో నువ్వు పుట్టినా, భూమి మీద నువ్వు పుట్టావు అని అంటే నీతో కలిసి, హల్లెలూయా, నీతో కలిసి, నీతో నివాసము చేయుటకు, నీతో కలిసి నీలో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ అవసరాల గురించి ప్రార్థన మాత్రమే కాదు, ఇతరుల అవసరతల గురించి ప్రార్థన మాత్రమే కాదు, దేవునిని హత్తుకునేటువంటి ప్రార్థన, దేవుని హృదయమును నీ హృదయము కలుసుకునేటువంటి ప్రార్థన, పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మతో నువ్వు అంటకట్టబడేటువంటి ప్రార్థన. ఐ వాంట్ టు క్లోజ్ ఇన్ ఫ్యూ మినిట్స్, 2-3 నిమిషాలలో. ఒకసారి మోహన్ సి లాజరస్ పేరు మీరు విని ఉండవచ్చు. తమిళనాడు ప్రాంతంలో అతి మంచి గొప్ప పరిచర్య చేయుచున్నటువంటి దైవజనుడు. ఆయన చెబుతున్నటువంటి మాటలు. ఒకసారి మలేషియాకి ఆయన వెళ్ళారు. చాలా పెద్ద సంఘం చెన్నైలో, ఐ థింక్ తమిళనాడులోనే పెద్ద సంఘం అది. వేల మంది లక్షల వరకు వెళ్తారు ఆ మందిరానికి. ఆయన చెబుతూ ఉన్నాడు, ఒకసారి ఆయన మలేషియాకి వెళ్ళాడు, ఒక కుటుంబాన్ని దర్శించాడు. ఒక కుటుంబాన్ని దర్శించినప్పుడు ఒక చిన్న పాప, అంతా అమ్మాయికి 10 సంవత్సరాలు, 8, 10, 11 సంవత్సరాలు, అంతే, ఎక్కువ వయసు ఉండదు. వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. వాళ్ళ ఫ్యామిలీని దర్శించినప్పుడు అందరూ నార్మల్గానే ఉన్నారు. అయితే ఆ పాప ముఖం మాత్రం వెలిగిపోతా ఉంది, మెరుస్తూ ఉన్నట్లు ఆయన చూస్తున్నాడు. దగదగదగ అని మెరుస్తూ ఉన్నట్లు ఆయన ఆత్మలో గ్రహించాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి అది కనపడడం లేదు. అమ్మాయి నార్మల్గానే చూస్తున్నారు. వెంటనే ఆయన లాజరస్ గారు అమ్మాయిని ముందుకు పిలిచి, ఏం జరిగింది నీ జీవితంలో అని అడిగాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఏం ప్రార్థన చేసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే అమ్మాయి చెప్పింది, నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం. రోజు అందరూ పడుకున్న తర్వాత, నా చదువు అయిపోయిన తర్వాత, ఇంట్లో అందరూ పడుకున్నటువంటి తర్వాత 11 అవుతుంది, అందరూ 10, 11 అవుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ పడుకున్న తర్వాత నేను ఒక్కదాన్నే వెళ్ళి నా గదిలో నేను దేవుని దగ్గర కూర్చొని, యేసయ్య నువ్వు నా తండ్రి కదా, మా నాన్నవు కదా, ఒకసారి చూడాలని ఉంది. ఏంటి ఏమంటున్నదా అమ్మాయి? ఎవరి గురించి ప్రార్థన చేయడంలే అమ్మాయి, దేని గురించి అడగడంలా, ఆకలి, లేకపోతే డబ్బు గురించి, లేకపోతే ఎగ్జామ్స్, లేకపోతే చిన్న అమ్మాయి కదా, 10 సంవత్సరాలు అంటే 4వ తరగతి 5వ తరగతి చదువుతూ ఉంటుంది. లేకపోతే బట్టల గురించో, లేకపోతే చిన్నపిల్లల వస్తువులు, సైకిల్, వాటి గురించి ఏం అడగడంలే అమ్మాయి. నా తండ్రివి కదా నువ్వు, మా నాన్నవు కదా, నిన్ను ఒక్కసారి చూడాలి. ఏమడుగుతుందా అమ్మాయి? ఎన్ని రోజులు అడిగావో అని ఆయన అడిగాడు.
దాదాపు 5-6 నెలల పాటు ప్రతిరోజు ఇదే మాట అడిగిందంట అమ్మాయి. ఎన్ని నెలలు? ఏం ప్రార్థనలే. రోజు 11 అవ్వగానే వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని, యేసయ్యా నిన్ను చూడాలి, యేసయ్యా నీ ముఖం చూడాలి, యేసయ్యా నీ ముఖం చూడాలి, అంతే. ఏ ప్రార్థన లేదు, ఎవరి గురించి ప్రార్థన లేదు. నిన్ను చూడాలి ప్రభు, నిన్ను చూడాలి, ఒకసారి చూడాలి యేసయ్యా నిన్ను. హల్లెలూయా. ఒకానొక రోజున రాత్రి సమయంలో యేసయ్య వచ్చేసాడు. హల్లెలూయా. యేసయ్య వచ్చి, యేసయ్య నవ్వుకుంటూ వచ్చే అమ్మాయి ముందట నిలబడ్డాడు. దగదగా ఆయన మెరిసిపోతున్నాడు, మెరుస్తూ ఉన్నాడు. నేను చూచి ఆనందపడిపోతుంటున్నాను. ఆయన చూస్తూ ఎన్ని గంటల ఆ రోజు రాత్రి ఎన్ని గంటలు అయిందో నాకు తెలియదు, కానీ మాస్టర్ గారితో చెప్తా ఉంది. అలాగ చూస్తూ ఊరికే అలా ఉండిపోయాను అంతే. చెప్పలేని ఆనందం, ఎంతో సంతోషం నాకు కలుగుతుంది. నేను ఆయన ఏం అడగలేదంటే, యేసయ్య వచ్చినా కూడా అమ్మాయి ఏం అడగలేదు, యేసయ్యను చూసుకుంటూ. హల్లెలూయా. ఏం చేస్తున్నారు అమ్మాయి? చిన్న అమ్మాయి. యేసయ్యను కనపడగానే మనం ఏం అడుగుతామండి? హల్లెలూయా. దినకరన్ గారు ఒకసారి పరలోకానికి పోయిన తర్వాత, పరలోకానికి పోయిన ఆయన భాషలలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. పరలోకానికి ఎత్తబడిన తర్వాత తండ్రి రొమ్మున యేసయ్య ఉండటం చూశాడంట. బైబిల్లో ఉన్నది ఒక మాట. యేసయ్య తండ్రి రొమ్మున ఉండడం చూశాడు. వెంటనే చూసినటువంటి తర్వాత నీకేం కావాలని దేవుడు అడిగాడంట. అంటే వెంటనే ఏమైనదంటే బాగా గమనించండి. దినకరన్ గారు అడిగారంట, ప్రభువా నాకు వరాలన్నీ కావాలని అడిగాడంట. ఏమడిగాడు? వరాలన్నీ కావాలని అడిగాడంట. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు లోపటి నుంచి చెబుతున్నాడంట దినకరన్ గారికి, యేసయ్య తండ్రి ఆడున్నారు, తండ్రి యేసయ్య అక్కడున్నారు, ఏం కావాలని దినకరన్ గారికి అడుగుతున్నాడు. నాకు వరాలు కావాలి ప్రభువా, నీ పరిచర్య చేయాలి అని చెప్పి ఆయన నిస్వార్థంగానే అడుగుతున్నాడు. హల్లెలూయా. వెంటనే లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏమడుగుతున్నాడంటే, ఆయన కావాలని చెప్పు అని అంటున్నాడంట. ఏంటి? ఐ వాంట్ యూ ఫాదర్ అని చెప్పాడంట దినకరన్ గారికి. ఎక్కడి నుంచి? పరిశుద్ధాత్మ దేవుడు ఇతనిలో ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే దినకరన్ గారు ఆలోచించి, ఫాదర్ ఐ నీడ్ యూ, నువ్వు నాకు కావాలి అని చెప్పాడంట. హల్లెలూయా. ఆ పాప దగ్గరికి వద్దామండి. ఆ పాప ఊరికినే యేసును చూస్తూ యేసు నవ్వుతున్నాడు. అమ్మాయి నవ్వుతూ, ఎంతసేపు ఉన్నామో కూడా నాకు తెలియదు, చెప్పన సఖ్యము కానీ మహిమ, సంతోషము, అంత ఆనందము నేను అక్కడ పొందుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. హల్లెలూయా. అమ్మాయిని దగ్గరికి పిలిచి ఆయన ప్రార్థన చేశాడు. అమ్మాయి లాజరస్ ఏంటి అని అంటే, ద ప్యూర్ హార్ట్. బైబిల్లో ఒక మాట ఉన్నది, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి నీకు తీయబడును. ఎస్, యు నీడ్. నీకు అవసరతలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. అయితే వాటన్నింటికంటే ఎక్కువగా దేవునిని వెదుకుట మొదలుపెట్టు, దేవునిని హత్తుకునుట మొదలుపెట్టు, దేవునితో గడుపుట మొదలుపెట్టు. దేవుని ఆరాధనకు, ఆదివారమున దేవునితో సమయము గడపడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి నువ్వు ఇష్టపడు. ప్రతిరోజు దేవుని వాక్యమును చదవడానికి, కనీసము దేవునితో గడపడానికి ఆశపడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఆశ నీలో ఉంటుందో, దేవుని యొక్క మాట, చివరి మాట, ఇర్మియా 29:13 మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని చెప్తున్నాడు. మీరు నా గురించి మనస్సు పెడితేనే, నా కొరకు సమయము ప్రత్యేక పరిస్తేనే, నన్ను కలుసుకోవాలనే ఆశతో నువ్వు నా దగ్గర వచ్చి కూర్చుంటేనే, నీ మనస్సును నా దగ్గర ఉంచి, అయ్యా నువ్వు నాకు కనబడు, నాతో మాట్లాడు అంటేనే నువ్వు నన్ను కనుగొంటావు. హల్లెలూయా. నీకు రొట్టెలు కావాలా? ప్రార్థన చేయి, ఇచ్చేస్తా. నీకు రోగము బాగు కావాలా? ప్రార్థన చేయి, ఇచ్చేస్తా. హల్లెలూయా. అయితే నీకు నేను కావాలనంటే, హల్లెలూయా, నీకు నేను ఆయన కావాలనంటే, నీకు ఆయన కావాలనుకుంటే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో పాటు సమయము కూర్చొని ఆయన వైపున చూస్తూ ఉండవలసినదే.